హలో! వెల్కమ్ టు నెక్షల్.కామ్. ఇప్పుడు మీరు చూస్తున్న నెక్షల్.కామ్ అప్డేట్ అయ్యి మరిన్ని ఫీచర్స్‌తో వచ్చింది. మీరైతే ఒక్కసారి మొత్తం వెబ్‌సైట్ అంతా ఒక్కసారి చూడండి. మీకు యూజ్ అయ్యే ప్రొడక్ట్ అయితే ఖచ్చితంగా ఈ వెబ్‌సైట్‌లో ఉంటది. సో, కమింగ్ టు ద వీడియో ఇప్పుడు మనం ఎంబీఏ ఏంటి? లైక్ మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇవి ఎక్కడెక్కడ చేయొచ్చు? లైక్ ఏంటి? అసలు నెక్స్ట్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఎలా ఉంటది? ఎన్ని యూనివర్సిటీస్ ఇలాగా. సో, ఇలా చూద్దాం ఒకసారి. సో, అంతకన్నా ముందు రీసెంట్‌గానే నిక్షాలా వచ్చేసి మనకైతే తెలుగు కమ్యూనిటీ కూడా స్టార్ట్ చేసింది. తెలుగు స్టూడెంట్స్ ఇన్ జర్మనీ బై నిక్షాలా. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే జర్మనీ వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి అక్కడున్నా, లేదా స్టడీస్ పర్పస్ కోసం అక్కడున్నా, లేదా అక్కడ సెటిల్ అయినా, తర్వాత మీరెవరైనా జర్మనీ వెళ్దాం అనుకున్నా, ఈవెన్ ఫర్ బ్యాచిలర్స్ కానీ, మాస్టర్స్ కానీ, మీరైతే తప్పకుండా గ్రూప్ జాయిన్ అవ్వండి. ఆహ్, వాళ్ళకి లింక్ కూడా షేర్ చేయండి. మేమైతే డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఓకే. సో, కమింగ్ టు ద వీడియో మనం అయితే మాట్లాడుకోవాల్సింది ఎంబీఏ మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. నేను మీకు చాలా సార్లు చెప్పుకుంటూ వచ్చాను. లైక్ టెక్నికల్ కోర్సెస్ అయితే పబ్లిక్ యూనివర్సిటీస్‌కెళ్ళండి. లైక్ ఇలాగ మేనేజ్మెంట్ కోర్సెస్ అయితే ప్రైవేట్ యూనివర్సిటీస్‌కెళ్ళండి. సో, ఎందుకు అంటే మీకు నేను చెప్తాను. టెక్నికల్ కోర్సెస్ లైక్ కంప్యూటర్ సైన్స్ ఇవి అనుకోండి. నేను కళ్ళు మూసుకొని మీరు పబ్లిక్ యూనివర్సిటీస్‌కి వెళ్ళిపోండండి. మీకు మంచి గ్రేడ్ ఇవన్నీ ఉన్నాయనుకోండి, పబ్లిక్ యూనివర్సిటీస్‌కి వెళ్ళిపోమంటారు. బట్ ఎంబీఏ అలా కాదు. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంబీఏకి పబ్లిక్ యూనివర్సిటీస్‌లోని కొన్ని లైక్ ఏంటంటే క్రెడిట్ పాయింట్స్ రిలేటెడ్ టు బిజినెస్ ఇవన్నీ ఇలా అడుగుతారు. తర్వాత జీమాట్ అడుగుతాడు. తర్వాత ఎక్స్‌పీరియన్స్ కూడా అడుగుతాడు. సో, వీటిలో కొన్ని రిలాక్సేషన్స్ ఉంటాయి ప్రైవేట్ యూనివర్సిటీస్‌లో. ఎందుకంటే బీబీ ఇప్పుడు లైక్ ఎలాగంటే మనకి కంప్యూటర్ సైన్స్ చేసినోడేమో తర్వాత మైండ్ మారి ఆహ్, బిజినెస్ ఇటువైపు ఎంబీఏ చేద్దాము ఇలా అనుకోవచ్చు. సో, హెచ్ఆర్ ఇటువైపు అలాగా. సో, అందుకు ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే కొంచెం రిలాక్సేషన్స్ ఉంటాయి. మరి అంత రూల్స్ అయితే స్ట్రింజెంట్‌గా ఉండవు. సో, మీరైతే చూసుకోవచ్చు. సో, నెక్స్ట్ ఎలా ప్రొవైడ్ చేసే లిస్ట్ ఎలా ఉంటది? ఏంటి? మనమైతే ఈరోజు చూద్దాం. సో, మీరు గాని నెక్స్ట్ లిస్ట్ అవైల్ చేసుకోవాలనుకుంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే మీరైతే డైరెక్ట్‌గా ఎంబీఏ లిస్ట్‌లోకి వెళ్ళిపోతారు. లేదు అంటే www.nextara.com అని టైప్ చేస్తే మీరైతే ఈ వెబ్‌సైట్‌లోకొస్తారు. ఇందులో నుంచి కిందకి వెళ్ళిపోగా ఇలా కిందకి స్క్రోల్ చేస్తా ఉంటే రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్ అని వస్తది. రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకైతే మటుకు రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మీరు చూడొచ్చు ఇక్కడ ఎంటర్ ద కోర్స్ యూ విష్ టు పర్సూ ప్రొసీడ్ విత్ పేమెంట్ డీటెయిల్స్ యాక్సెస్ చేయడం వస్తది. సో, షార్ట్ లిస్ట్‌లో క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకైతే ఏంటంటే ఇప్పుడు ఏంటి అంటే మనకి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. 3 డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఇంజినీరింగ్, బిజినెస్ అండ్ మేనేజ్మెంట్, నేచురల్ సైన్సెస్. ఆబ్వియస్‌గా మనం చూస్తుంది బిజినెస్ కోసం కాబట్టి బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ ఇది మీద క్లిక్ చేసాం. క్లిక్ చేయగానే అయితే మాత్రం మనకైతే ఆహ్, ఇది వస్తది. మనకైతే మాత్రం వస్తది. ఎంబీఏ ఇన్ జర్మనీ. సో, ఇందు మీద క్లిక్ చేసాం. క్లిక్ చేయగానే మనకైతే మటుకు మనం ఇప్పుడు జస్ట్ ప్రొసీడ్ టు పేమెంట్ చేసి చెక్‌ఔట్ చేసి కార్ట్‌లో యాడ్ చేస్తే మనకైతే లిస్ట్ అయితే వచ్చేస్తది త్రూ మెయిల్. దీని ప్రైస్ వచ్చేసి 500. అసలిప్పుడు ఏంటి లిస్ట్ ఎలా వస్తది? ఏంటి అసలు శాంపుల్ చూద్దాం. సో, బేసిక్‌గా మేమిచ్చే లిస్ట్ ఇది. సో, బేసిక్‌గా ఇందులోని మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆహ్, మీకు ఒక పర్టిక్యులర్ నంబర్ అంటూ ఉండదు. ఇప్పుడు 10 యూనివర్సిటీలు చాపేత్తార్రా బాబు, 15 చాపేత్తారు, 20 చాపేత్తారు కాదు. జర్మన్ యూనివర్సిటీస్‌లోని ఎన్ని యూనివర్సిటీస్ మీకు ఎంబీఏ ఆఫర్ చేస్తున్నాయో అన్ని యూనివర్సిటీ నేమ్స్ ఇందులో ఈ లిస్ట్‌లో ఉంటాయి. ఓకే. 10, 15 ఇచ్చి చాపేయడం అయితే చెయ్యము. ఓకే. అన్ని యూనివర్సిటీస్ ఈ లిస్ట్‌లో ఉంటాయి. తర్వాత ఇంకోటి మీకు టాప్ యూనివర్సిటీస్ ఇన్ ఎంబీఏ ప్రయారిటీ వైస్ పెట్టుకుంటూ వస్తాం మేము. ఇవైతే టాప్ యూనివర్సిటీస్ ఇన్ ఎంబీఏ. ఆ తర్వాత మనకింకా ఏంటంటే, మీకు మేము ఇందులో ఎంటర్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కోర్స్ వెబ్‌సైట్ నుంచి వెరిఫై చేస్తుంది. ఓకే. ఇక్కడ చూడండి యూనివర్సిటీ లొకేషను, కోర్స్ నేమ్, సెమిస్టర్స్ ఎన్నున్నాయి. ఆ తర్వాత వచ్చేసి ఇంటేక్ ఏంటి, అప్లికేషన్ స్టార్ట్ డేట్, డెడ్‌లైన్, ఫీజ్, సెమిస్టర్ కాంట్రిబ్యూషన్.
ఐఎల్స్ టోఫెల్ స్కోర్, జర్మన్ రిక్వైర్మెంట్, వర్క్ ఎక్స్పీరియన్స్, అప్లికేషన్, వెబ్సైట్ లింక్, ఇలాగా వీటితో పాటు డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. అంటే డాక్యుమెంట్స్ మీరు అప్లై చేస్తున్నప్పుడు పట్ల యూనివర్సిటీకి ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అనేది అయితే మాత్రం ఇందులోని డాక్యుమెంట్స్ రిక్వైర్డ్లో ఉంటుంది. సో మీరైతే ఇంకా కోర్స్ వెబ్సైట్కి వెళ్ళాల్సిన పని లేదు. తర్వాత బ్యాచిలర్స్ యాక్సెప్టెన్స్ ఫర్ దిస్ కోర్స్, కొన్ని ఆ, కొన్ని అయితే ఈసీటీఎస్ అడుగుతాయి. నాకు బిజినెస్ రిలేటెడ్ సబ్జెక్టులు అంతా టీసీటీఎస్ కానీ 20 CTS కానీ అలా కావాలి. లేదు కొన్ని యూనివర్సిటీస్ అసలు జస్ట్ డిగ్రీ అయితే సరిపోద్ది అంటారు. అప్పుడు ఇందులోనైతే నేను నాట్ మెన్షన్ అని మెన్షన్ చేస్తాము. తర్వాత జర్మన్ జీపీఏ కూడా సేమ్. ప్రైవేట్ యూనివర్సిటీలో జీపీఏ రిక్వైర్మెంట్ ఏం పెట్టాడు. తర్వాత ఏపీఏ సర్టిఫికేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ కావాలా అక్కర్లేదా అనేది మనం అయితే చూసుకోవాలి. నా దగ్గర అయితే ఏపీఏ సర్టిఫికేట్ లేదనుకుందాం అట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్. నేనైతే ఇక్కడ చూసుకొని నాట్ రిక్వైర్డ్ బ్లాంక్స్ పెట్టుకుంటాను. ఇలా అయితే ఓకే పెట్టుకొని ఇక్కడైతే నాట్ రిక్వైర్డ్ ఇవి పెట్టుకుంటాను. సో మొత్తం అయితే నాకైతే ఏపీఎస్ సర్టిఫికేట్ అక్కర్లేని యూనివర్సిటీస్ అయితే అన్నీ వస్తాయి. మనం అయితే దాని ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇంకో విషయం ఏంటి అంటే మీకైతే ఇక్కడ కనిపించే ఇన్ఫర్మేషన్ ప్రతిదీ ట్రూ. మీరైతే దీన్ని మీకు అంతకీ ఈ నమ్మకం కుదరకపోతే మేము వెబ్సైట్ లింక్ ఉంది కదా అందులోకి వెళ్ళి మీరైతే చూసుకోవచ్చు. మేము ఎంటర్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కరెక్టో కాదో అనేది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉండి మీరు మమ్మల్ని రీచ్ అవ్వాలి అనుకుంటే ND@nikshala.comకి మెయిల్ చేస్తే మా టీం ఒక 2 to 3 వర్కింగ్ డేస్లో మీకైతే రెస్పాన్స్ ఇస్తారు. మీరు ఇక్కడ కనిపిస్తున్న దీనిలో ఈ పేజీకి డైరెక్ట్గా వచ్చారంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.